అందరికీ నమస్కారం. నా పేరు కొవ్వాడ హనియాసిన్ రాజు. మీరు చూస్తున్నారు కేకే స్పోర్ట్స్ రివ్యూ. ఈరోజు వీడియోలో నేను సునీల్ గవాస్కర్ గారి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. భారత్ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం గురించి మాట్లాడితే మొదటగా గుర్తువచ్చే పేరు సునీల్ గవాస్కర్. 1949 జూలై 10న ముంబైలో జన్మించిన సునీల్ గవాస్కర్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. అభిమానులు ప్రేమగా ఆయన్ని సన్నీ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచే సునీల్ గవాస్కర్కి క్రికెట్పై అపారమైన ఆసక్తి ఉండేది. ముంబైలో సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయన అద్భుతమైన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నారు. 1966లో స్కూల్ క్రికెట్లో చేసిన అద్భుత ప్రదర్శనతో ఆయన ఇండియాస్ బెస్ట్ స్కూల్ బాయ్ క్రికెటర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన గవాస్కర్ త్వరలోనే భారత్ జట్టులో చోటు సంపాదించారు. 1971లో వెస్టిండీస్ పర్యటనలో ఆయన టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన మొదటి టెస్ట్ సిరీస్లో గవాస్కర్ మొత్తం 774 పరుగులు చేశారు. ఇది ఇప్పటికీ డెబ్యూ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు ప్రపంచ రికార్డు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కలిగిన దేశం వెస్టిండీస్. కానీ గవాస్కర్ తన అద్భుతమైన టెక్నిక్తో వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. గవాస్కర్ బ్యాటింగ్ స్టైల్ చాలా ప్రత్యేకం. అతని బ్యాటింగ్లో ఫ్లాష్ షాట్స్ కంటే టెక్నిక్, సహనం మరియు క్రమశిక్షణ ఎక్కువగా కనిపించేవి. వేగవంతమైన బౌలర్లను ఎదుర్కొంటూ గంటల తరబడి క్రీజ్లో నిలబడడం ఆయన ప్రత్యేకత. 1970 మరియు 80లో గవాస్కర్ భారత్ క్రికెట్ జట్టుకు కీలక ఆటగాడిగా మారారు. తర్వాత ఆయన భారత జట్టు కెప్టెన్గా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో భారత్ కొన్ని ముఖ్యమైన విజయాలు సాధించింది. గవాస్కర్ కెరీర్లో అత్యంత గొప్ప ఘనత ఏంటంటే టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచారు. ఆ కాలంలో ఇది ఒక అసాధారణమైన రికార్డు. అతను తన కెరీర్లో మొత్తం 125 టెస్ట్ మ్యాచ్లాడి 10,000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. అలాగే 34 టెస్ట్ శతకాలు కూడా చేశాడు. ఆ సమయంలో ఇది ప్రపంచ రికార్డు. తర్వాత కాలంలో ఈ రికార్డును సచిన్ టెండూల్కర్ అధిగమించాడు. వెస్టిండీస్పై గవాస్కర్ ప్రదర్శనలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లను కలిగిన ఆ జట్టుపై ఆయన 13 శతకాలు చేశారు. ఇది ఆయన గొప్పతనాన్ని చూపించే విషయం. కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదు, గవాస్కర్ మంచి ఫీల్డర్ కూడా. స్లిప్పుల్లో అద్భుతమైన క్యాచులు పట్టి జట్టుకు సహాయం చేశారు. టెస్ట్ క్రికెట్లో 100కు పైగా క్యాచులు పట్టిన తొలి భారతీయ ఫీల్డర్లలో ఆయన ఒకరు. 1987లో గవాస్కర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అయితే క్రికెట్తో ఆయన అనుబంధం అక్కడితో ముగియలేదు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగారు. టెలివిజన్ మరియు పత్రికల్లో ఆయన విశ్లేషణలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. భారత్ క్రికెట్కు చేసిన సేవలకు గాను గవాస్కర్కు భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందించింది. అంతేకాదు ఆయన్ను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా చేర్చారు. ఇప్పటికీ క్రికెట్ గురించి మాట్లాడినప్పుడు టెక్నిక్, సహనం మరియు క్లాసిక్ బ్యాటింగ్ అంటే గుర్తు వచ్చే పేరు సునీల్ గవాస్కర్. భారత్ క్రికెట్కు బలమైన పునాది వేసిన మహానుభావుల్లో ఆయన ఒకరు. ఇలాంటి స్పోర్ట్స్ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ కేకే స్పోర్ట్స్ రివ్యూను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.